హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం పాలకూర హార్వెస్ట్ చేసుకుంటూ పాలకూర గురించి తెలుసుకుందామండి. పాలకూర ఆరోగ్య ప్రయోజనాలు, అలానే ఎలాంటి వారు పాలకూర తినకూడదు అనేది కూడా ఈరోజు వీడియోలో తెలుసుకుందాం అన్నమాట. ముందుగా అయితే పాలకూర ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందామండి. పాలకూరలో ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇది రక్తహీనతకి, అనీమియాకి చాలా బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. రక్తహీనత తగ్గించడానికి, నివారించడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి. అలానే పాలకూరలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణ వ్యవస్థకు చాలా మంచిదండి. మలబద్ధకాన్ని తగ్గించడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది అన్నమాట. పాలకూరలో విటమిన్ ఏ, సి, కే మరియు పొలేట్ వంటి పోషకాలు ఎక్కువగా ఉంటాయండి. ఇది యాంటీ ఆక్సిడెంట్గా కూడా పనిచేస్తుంది. క్యాన్సర్ మరియు వయసుతో వచ్చే వ్యాధులని నివారించడంలో పాలకూర చాలా బాగా పనిచేస్తుందండి. విటమిన్ ఏ ఎక్కువగా ఉండడం వల్ల కంటి ఆరోగ్యానికి కూడా చాలా మంచిదన్నమాట. అలానే పాలకూరలో ఉండే పొటాషియం, నైట్రేట్లు బీపీని చాలా బాగా కంట్రోల్ చేస్తాయండి. ఇంకా పాలకూర ఎవరు తినకూడదు అనేది కూడా తెలుసుకుందాం అన్నమాట. పాలకూరలో ఆక్సిలిన్ ఆమ్లం ఎక్కువగా ఉంటుందండి. ఇది కిడ్నీ స్టోన్స్ ఉన్న వాళ్ళు తినకూడదు అన్నమాట. పాలకూరలో గోయిత్రోజన్ అనే పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. థైరాయిడ్ సమస్యలు లాంటివి ఉన్న వాళ్ళైతే చాలా తక్కువ మోతాదులో మాత్రమే పాలకూర తినాలండి. అలానే పాలకూరలో విటమిన్ కే అధికంగా ఉంటుంది కాబట్టి ఇది రక్తాన్ని గడ్డకట్టించేలా పనిచేస్తుంది కాబట్టి, ప్రభావితం చేస్తుంది కాబట్టి వారిఫరిన్ లాంటి ట్యాబ్లెట్లు, గుండెకి సంబంధించిన ట్యాబ్లెట్లు వాడే వాళ్ళైతే పాలకూరని తినకపోవడమే మంచిదండి. ఇంకా కొందరిలో పాలకూరతో అలర్జీలు కూడా వస్తాయండి. కానీ అలర్జీలు వచ్చేది చాలా తక్కువ అన్నమాట. ఇంకా బాగా ఉన్న వాళ్ళు కూడా వారంలో 2-3 సార్లు మాత్రమే పాలకూరని తీసుకోవాలండి. అంతకు మించి తీసుకోకూడదు అన్నమాట. దీంట్లో అధిక పోషకాలు ఉంటాయి కాబట్టి పాలకూరని ఎక్కువ మోతాదులో తీసుకోకపోవడమే మంచిదండి. ఇదండి ఈరోజు పాలకూర గురించి తెలుసుకున్నాం కదా. ఈ వీడియో ఎలా ఉందో మీ కామెంట్ ద్వారా తెలియజేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. అందరూ బాగుండాలి, అందులో మనమందరం ఉండాలి. మనమందరం ఆనందంగా, ఆరోగ్యంగా అన్ని కూరగాయలు పెంచుకుందామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.